నిజంగా అడుగుతానా చెప్పు, ఎవరు ఆ పిల్ల? నా గర్ల్ ఫ్రెండ్ కావాలనా ఇంకేమైనా కావాలనా? మేడం మీరు ఎవరో తెలియదు, మా ఇద్దరు పెళ్లి చేసుకుంటాం. పోండి పోండి పోండి. ఇంకా ఎన్ని కథలు పడుతున్నారు మీరిద్దరు కలిసి చెప్పండి. ఏంది ఎవరి పిల్ల? బండి దిగున ఫస్ట్ దిగు. రా 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 ఇడికి రండి సార్. ఏమో చెప్పేమో. ఎవరు ఆ పిల్ల బండ్లు ఎక్కించుకొని పోతున్నా? ఎవరి పిల్ల? ఎవరో మామూలు లిఫ్ట్ అడిగింటే ఇస్తానా. లిఫ్ట్ ఇంకేమన్నా? మరి ఇంత ఘోరం తయారైపోయింది. ఆ పిల్ల అంత బాగా ఇట్లా పట్టుకొని ఎక్కుతా అంటే ఎవరు అని. ఏంది ఎవరు? లిఫ్ట్ అడిగింది, అడగండి కావాలంటే. అవును, దారిలో పోతే లిఫ్ట్ అడిగినా ఇచ్చినాడు, దాంతో తప్పేముంది? సిగ్గులేదా? ఆ పాపకేం సిగ్గు? అడిగింది కదా. నీకు సిగ్గులేదా? మరి నాకేం సిగ్గు? లిఫ్ట్ అడగడంలో తప్పేముంది? అమ్మాయి బాగుంది కదా, అమ్మాయి బాగుంది కదా, అమ్మాయి బాగుంది. చూడు నేను ఒకటి చెప్తా చూడు. అమ్మాయి లిఫ్ట్ అడిగింది, నేను సరే రాండి అని ఎక్కించుకుంటానా. ఈ లోపు నువ్వు వచ్చినావు, దాంట్లో నాదేముంది? ఇంకా ఎక్కించుకోముంది కాదు, నీ తప్పుంది. ఆ పిల్ల అయితే వస్తుంది, ఎందుకో నువ్వెందుకు? చూడు ఒక అమ్మాయి పాపం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో, అందుకే నేను కావాల్సిన అమ్మాయికి ఏదో హెల్ప్ ఈ రకంగా ఉన్న అమ్మాయిలకి ప్రాబ్లంలు కూడా మళ్ళా దారిలో అంటే ఏంది? మాకేం ప్రాబ్లమ్స్ ఉండవా? నీ ప్రాబ్లమ్స్ నాకెందుకు పాప? నువ్వు కొంచెం ఉండు, నేను వీడితో మాట్లాడుతున్నా. వీడితో కాదు. అవును, ఇప్పుడు ఆ పాపను ఎక్కించుకుంటే పోయింది ఏముంది? నిజంగా అడుగుతానా చెప్పు, ఎవరు ఆ పిల్ల? నా గర్ల్ ఫ్రెండ్ కావాలనా ఇంకేమైనా కావాలనా? నాకు అర్థమైందిలే, నీ గర్ల్ ఫ్రెండ్ కదా. నువ్వు మర్యాద షర్ట్ వదులు. నేను వదలను, నేను రెండు పక్కలు పట్టుకుంటా. అవును, మేము ఇద్దరం లేచిపోతున్నాం, వచ్చావా? నువ్వేమన్నా పోండి. ఏంది మళ్ళా? చెప్పినా కదా క్లారిటీగా, చెప్తే అర్థం కాదా? అడుగు కావాలంటే. ఏం నీకు సిగ్గులేదా? లిఫ్ట్ అడిగినాడు, ఇచ్చినాడు, దాంతో తప్పేముంది? ఇట్లాండి మేడం, మీరు ఎవరో తెలియదు, కొంచెం గట్టిగా మెట్టుతో మకం మీద కొట్టాడు చెప్పు. అవును, లిఫ్ట్ తప్పేముంది? నువ్వు ఆ పిల్లకు నన్ను మెట్టు కొట్టినట్టు మాట్లాడు అని చెప్పి నువ్వెందుకు చెప్తున్నావు? నేనే కొడతాను మెట్టు తీసి. చెప్పినా కదా లిఫ్ట్ అడిగింది. మేడం మీరు ఎవరో తెలియదు, మా ఇద్దరు పెళ్లి చేసుకుంటాం. పోండి పోండి పోండి. ఎందుకంటే సీన్ చేస్తున్నావు నువ్వు? అసలు లిఫ్ట్ అడిగితే తప్పేముంది? లిఫ్ట్ అడిగినా ఇచ్చినాడు, దాంతో తప్పేముంది చెప్పు. లిఫ్ట్ అడగడం కూడా తప్పేనా? లిఫ్ట్ అడగడం కూడా తప్పేనా చెప్పు. వేరే వాళ్ళు అంతుంటే క్యాబ్ బుక్ చేసుకో, చేతిలో అంత ఇంత పెద్ద ఫోన్ ఉంది కదా. క్యాబ్ తొందరగా రాదు కదా, టైం పడుతుంది. నువ్వు కూడా దారిలో వెళ్ళేటప్పుడు నీకు అర్జెంట్ పని ఉంటే అట్లనే చేస్తావు కదా. అడిగింటే క్యాబ్ బుక్ కాలేదని చెప్పింది నాతో. ఇంకా ఎన్ని కథలు పడుతున్నారు మీరిద్దరు కలిసి చెప్పండి. ఎన్ని కథలు పడుతున్నారు చెప్పండి. ఇంకా ఎన్ని కథలు పడుతున్నావు? అందుకే ఏం చేద్దాం అంటే మేమిద్దరం పోయి ఆడ పంతులతో మాట్లాడి పెళ్లి చేసుకుని చట్నీ పోయి వీళ్ళు వదిలేద్దామని ఫిక్స్ అయినా. అదే 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 ఇప్పుడు మైండ్ లోకి ఒరిజినల్ వస్తుంది, అంత మొత్తం అంతా వస్తుంది. ఇటుంటది కదా మేడం. చెప్ప ఇదో ఎవరు అంటారు, నిజాలు చెప్తే నమ్మరు, అబద్ధాలు చెప్తే అచ్చినట్టుంటది. వావ్ నైస్, మై వైఫ్ ఈస్ నైస్. సిగ్గులేనా మళ్ళా? పెద్ద ఓవరాక్షన్ మాట్లాడుతూ నాకు అదంతా తెలియదు. ఈశ్వర్ ఎవరో ఆ పిల్ల నాకు చెప్పు. ఇది నాకు చెప్పినా, ఇంకా నేను రెండు చేతులు ఇచ్చి నిన్ను మెట్టుతో కొట్టడం ఖాయం. ఎందుకు కొడతావు? మేడం మీరు కొట్టండి మేడం, మెట్టు తీసుకొని కొట్టండి. ఎందుకు సీన్ చేసావు? లిఫ్ట్ అడగడంలో తప్పేముంది? నువ్వు దారిలో వెళ్ళేటప్పుడు లిఫ్ట్ అడగవా ఎవరిని? నేను అడగనబ్బా, నీలాగా పబ్లిక్ ఇది గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ వెహికల్స్ లోనే పోతా, కానీ నేను ప్రైవేట్ బస్సులు వాడుకుంటానమ్మా. నేను నీలాగా అందరినీ మాకు అర్జెంట్ వర్క్ ఉంది కాబట్టి అడిగినాము, మాకేం పని ఉంది లేదంటే. ఇప్పుడు నేను అడుగుతా చెప్పు ఎవరు ఆ పిల్ల? నాకు అంత రివర్స్ గా మాట్లాడుతుంటే నువ్వేమన్నా ట్రైన్ చేసినావా అని డౌట్ వస్తుంది. అందుకే గర్ల్ ఫ్రెండ్ అని చెప్తానా. నా గర్ల్ ఫ్రెండ్ నీకంటే ముందు 5 సంవత్సరాలు. అందుకే కదా మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. నువ్వు దగ్గర ఉండి ఏదన్నా అంత ఏదో సందాలు ఇచ్చి చేసుకుందామని ఉన్నాం. ఎందుకదో అదా మెల్లో ఉంది, తీసుకోపో. ఏంది ఏందో ఉంది, తీసుకోపో. నువ్వు చెప్పేంత వరకు తెలియ ఏముందో అట్లుంది. మరి ఏముంది? ఏం లేదు ఇక్కడ, ఏం లేదు. ఇద్దరు పోతే అట్నే ఉంటది, ఏముండదు. వచ్చాయి, వచ్చేటి వచ్చాయి, పోయేటి పోతాయి. పోతాయిలే. నువ్వు ఓవరాక్షన్ మాటలు కథలు పడకు.
మూసుకొని చెప్పు. నాకు దగ్గొస్తుంది ఇంకా నేను రోజు చూస్తే నేను కొట్టడం ఖాయం ఏంది ఖచ్చితంగా. కొడతావు నాకు చెప్పు, ఏంది కొడతావు చూడు నువ్వు? ఆ పాప నిజం సీరియస్ చెప్తాను, నా మీద నమ్మకం ఉందా లేదా? నాకు లేదు ఇప్పుడు నేను కళ్ళారు చూసిన తర్వాత లేదు. కొందరు అంటారు కదా కళ్ళతో చూసినంత వరకు అసలు అర్థమే కదా నిజమో అబద్ధమో అని అంటారు. అది ఇప్పుడు నా కళ్ళతో నేను చూసిన. చూడండి ఇట్లాంటి వైఫ్ దరిద్రాలు ఉంటారని ఇంత క్లారిటీ. నేను ఎవరో నీకు తెలుసు. తెలీదు. ఒక నిమిషం ఉండు, మూసుకో. నువ్వు మూసుకో. ముయ్. వైఫ్ నీకు దరిద్రము ఏంది ముయ్ చెప్పు ఏందో. ఒక అమ్మాయి ముందర ఊరికనే పరువు తీయకు, ఫస్ట్ చెప్పేది నువ్వు. నీకు పరువు ఉంటే కదా తీయడానికి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో తెలియదు. ఎక్స్క్యూజ్ మీ కొంచెం అట్లా లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అని అడిగింటే, సరే రాండి ఎక్కింది రాండి, ఏదో ఆ పాప ఎక్కడికో వెళ్ళాలంటే అర్జెంటు, సరేలేనే ఆపిన. ఇప్పుడు ఆ పాపకు లేట్ అయ్యా నీ వల్ల, నేను లేట్ అయ్యా అన్ని. అయితే మరి ఎవరట పోతే నాకు ఎందుకు, నాకు నా మొగుడు ముఖ్యము. నువ్వు ఎవరిని దారిలో పోయే వాళ్ళందరినీ ఎక్కించుకొని పోతా అంటే నేను ఎందుకు ఊరుకుంటా చెప్పు. సరే ఇప్పుడు సరే ఇదంతా నాకు అవసరం లేదు ఈశ్వర్. చెప్పు. నాకు అర్థమైంది మ్యాటర్ అంతా క్లియర్ గా కళ్ళకు కనిపించినట్టే అర్థమైంది. సో నేను మా వాళ్ళతో మాట్లాడతా, నీకు డివోర్స్ నోటీస్ వస్తుంది. చూడండి చెప్పండి అంతే. అసలు కొంచెం అర్థం ఉందా నీకు మాట్లాడడానికైనా? లిఫ్ట్ అడిగింటే మాట్లాడే అర్హతే లేదు. కొంచెం కూడా సిగ్గు ఉండాలి కనీసం. సిగ్గు కాదు ఏం కాదు. అదే నేను చెప్తానా, మా వాళ్ళు డివోర్స్ నోటీస్ పంపిస్తారు. ఇంకా నీకు నాకు ఇంకా విడాకులేపో, నాకు అవసరం లేదు. నువ్వు ఇట్లా తిరుగుతా అంటే నా ఒకళ్ళ కాదమ్మా. ఇప్పుడు ఏదో దారుణ వేయడోళ్ళని ఎక్కించుకున్నా అంటావు, రేపు మా మరదలు అంటావు, మళ్ళీ ఎవరో నా స్కూల్ ఫ్రెండ్ అంటావు, కాలేజ్ ఫ్రెండ్ అంటావు, అన్ని మాట్లాడతావు, నాకెందుకు? సో నీకు నాకు వద్దు. ఉండు ఒక నిమిషం ఉండు, దానికి ముందు నా మరదలు అంటానవే, నా మరదలు అంటే నీకు చెల్లెలే కదా అయ్యేది. లేదా కనీసం నా చెల్లెలే కానీ నీకు మరదలు అవుతుంది కదా. సరే ఇప్పుడు ఫైనల్ గా ఏం చేద్దామని చెప్పు. నాకు వద్దు, నువ్వు నేను డివోర్స్ నోటీస్ ఇచ్చేస్తాను, పంపించేస్తా, ఇంకా నాకు అవసరం లే, ఇంకా దుబ్బేయండి, పోండి, ఇద్దరు పెళ్లి చేసుకుంటాను కదా, పోండి. చెప్పాలి అసలు నీకు చెప్పలే. చెప్పేందో ఆ పాప ఎవరో తెలిసిన ఎవరు? మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు. ఇదో ఇంకో స్టోరీయా? ఇది నిజం చెప్పాలంటే నీ మీద ఒక ఫ్రాంక్ తెలుసునా, అక్కడ చూడు. ఆ పాప నేను అనుకోని మా ఫ్రెండ్తో ఇది పడింది బాగా దోలు తిరిగింది. తప్పేముంది, ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ చెల్లెలు వానికి ఏదో పని మీద ఉంటే రే మా చెల్లెలు ఆడ కాలేజ్ దాకా వదిలిపెట్టరు అంటే సరే రాపదమ్మా అని చెప్పి ఎక్కించుకున్నా. అవును సిస్టర్ చెప్పండి. అవును పడిందా ప్రాంక్ సాలా ఇంకేమన్నా కావాలా, ఇంకా ఏదన్నా క్లారిటీగా అంటే రాపదందా. వినోద్ గారు తెలుసు కదా నీకు, వాళ్ళ చెల్లెలే, హైదరాబాద్ లో లేదు ఆ పిల్ల. ఈ పిల్ల ఏం పిల్ల చెప్పు. అవును చాలా సిగ్గుండాలా కనీసం. సో గాయస్ చూడండి గాయస్, ఇలాంటి వాళ్ళు ఉంటారు. మరి వరస్ట్ ఫ్రాంక్ ఇది నీ మీద చేసింది, కానీ ఇంత ఘోరంగా నా మీద ఇట్లా ఉండవని అసలు అనుకోలే. సో మొత్తానికి ఫ్రాంక్ అయితే చేసిన. సో గాయస్ ఫ్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నా. అండ్ సిస్టర్ మీరు కూడా చెప్పండి అసలు రియాక్షన్ ఎట్లయింది. సూపర్ కాదు, దద్దరిల్లింది ఇంకా మామూలుగా లేదు. ఏదో నా గర్ల్ ఫ్రెండ్ అయినట్టు యానో సున్నట్టు ఎత్తుకోపోతాన్నట్టు చేసింది. సో వీడియో మొత్తానికి చాలా బాగా వచ్చింది. అందరూ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.